Dear students, welcomes to Group Sadda. I am Dr. Sheikh Shafi. గ్రామ వార్డు సచివాలయాలలో డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి రాబోయే నోటిఫికేషన్లో 736 పోస్టులకు గాను నోటిఫికేషన్ ఇవ్వబోవడం జరుగుతుంది. ఈ 736 పోస్టులకు సంబంధించి ఎవరెవరు ఈ ఎగ్జామ్ రాయడానికి అర్హులు అని ఒకసారి చూస్తే దీంట్లో డిగ్రీ లేదా డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్, ఐటీ లేదా కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్లో చేసిన వాళ్ళు, లేదా కంప్యూటర్స్ని ఒక సబ్జెక్ట్గా ఎంచుకొని డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు, అంటే బీఎస్సీ కంప్యూటర్స్ కానీ బీకామ్ కంప్యూటర్స్ కానీ, లేదా బీటెక్లో ఎలక్ట్రానిక్స్ లేదా ఐటీ లేదా కంప్యూటర్స్ చేసిన వాళ్ళు ఈ డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్కి అర్హులు. ఒకసారి టోటల్ సిలబస్ని కనుక మనం పరిశీలిస్తే టోటల్ మనకు 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు. దీంట్లో ఫస్ట్ 50 క్వశ్చన్స్ మనకి జనరల్ స్టడీస్ మరియు కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. అంటే దీన్ని మనం టోటల్గా 2 పార్ట్లుగా చూడవచ్చు. పార్ట్ ఏలో మనకి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు. ఈ 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనకి జనరల్ స్టడీస్ నుంచి ఇవ్వబడతాయి. మిగతా పార్ట్ బిలో 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇవి మనకి మన కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కోర్ సబ్జెక్ట్స్ నుంచి ఇవ్వబడతాయి. ఒకసారి మనము టోటల్ ఈ కోర్ సబ్జెక్ట్స్ యొక్క సిలబస్ని కనుక పరిశీలిస్తే టోటల్ సిలబస్ని మనము 3 పార్ట్లుగా డివైడ్ చేయవచ్చు. ఫస్ట్ పార్ట్లో మొత్తం కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి 7 సబ్జెక్టులు ఉన్నాయి. సెకండ్ పార్ట్లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సంబంధించి ఒక 2 సబ్జెక్టులు ఉన్నాయి. థర్డ్ పార్ట్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక 3 పార్ట్లు ఉన్నాయి. ఒకసారి మనం పాత ప్రశ్నాపత్రాల సరళిని గమనిస్తే మొత్తం సిలబస్లో ఈ కోర్ సబ్జెక్ట్లో 100 మార్కులు గాను 60% సిలబస్ ఈ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి అడిగి ఉన్నారు. మిగిలిన 40% ఈ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ నుంచి మరియు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నుంచి అడిగి ఉన్నారు. ఎక్కువ మంది స్టూడెంట్స్ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈ ఎగ్జామ్కి అప్లై చేస్తారు కాబట్టి ఎక్కువగా ఏంటంటే కంప్యూటర్స్ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేసి స్టూడెంట్స్ మ్యాక్సిమం దీనికి నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వాలి అంటే ఈ సబ్జెక్ట్స్ మీద కూడా మనం బాగా అవగాహన కలిగి ఉంటేనే సక్సెస్ అవ్వగలం. ఈ సబ్జెక్ట్స్లో కంపేర్ చేస్తే ఇవి బేసికల్గా బీటెక్ నుంచి ఉన్న సిలబస్. బట్ డిగ్రీ లెవెల్లో మనము ఈ సబ్జెక్ట్స్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. గ్రూప్ సడ్డా తరపున మనము ఈ సబ్జెక్ట్స్ని కూడా పూర్తి అవగాహనతో సులభంగా అర్థమయ్యే విధంగా వివరించడానికి ప్రయత్నం చేస్తాం. I am going to deal the subject communication engineering. ఈ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఏమేం టాపిక్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. టోటల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో మనము సిలబస్ని పరిశీలిస్తే డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి మేజర్గా 10 మేజర్ టాపిక్స్గా డివైడ్ చేయవచ్చు. ఆ సిలబస్ ఏంటంటే కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ సిలబస్. ద ఫస్ట్ టాపిక్ ఈజ్ వాట్ ఈజ్ నీడ్ ఆఫ్ మోడ్యులేషన్. మోడ్యులేషన్ అంటే ఏమిటి, దాని యొక్క అవసరం ఏంటి. మోడ్యులేషన్ యొక్క అవసరం ఏంటి. ప్రతి కమ్యూనికేషన్ సిస్టంలో కూడా మోడ్యులేషన్ అనేది మస్ట్. ఆ మోడ్యులేషన్ అసలు ఎందుకు ఉపయోగించాల్సి వస్తుంది కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది తర్వాత మనం టాపిక్ బై టాపిక్ డిస్కస్ చేసినప్పుడు తెలుసుకుందాం. ద సెకండ్ టాపిక్ ఈజ్ అనలాగ్ మోడ్యులేషన్ టెక్నిక్స్. అనలాగ్ మోడ్యులేషన్లో మనకి మేజర్గా 3 వేరియేషన్స్ ఉంటాయి. అవి యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మోడ్యులేషన్ అండ్ ఫేస్ మోడ్యులేషన్. తర్వాత వేవ్స్ ప్రాపగేషన్ టెక్నిక్స్. సో ఒకసారి సిగ్నల్స్ని మోడ్యులేట్ చేసిన తర్వాత ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి ఈ ఇన్ఫర్మేషన్ని ఎలా ట్రాన్స్మిట్ చేస్తారు. 3 డిఫరెంట్ వేస్లో ఫ్రీ స్పేస్లో మనం ప్రాపగేట్ చేస్తాం. ఆ 3 వేవ్ ప్రాపగేషన్ టెక్నిక్స్ గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ టెక్నిక్. సో వేవ్ ప్రాపగేషన్లో మనకి 3 ఉంటాయి: గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్, స్కై వేవ్ ప్రాపగేషన్ అండ్ స్పేస్ వేవ్ ప్రాపగేషన్. నెక్స్ట్ ఇంతవరకు మనము అనలాగ్ మోడ్యులేషన్ టెక్నిక్స్ గురించి చూసాం. కానీ డిజిటల్ కమ్యూనికేషన్లో అనలాగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసేటప్పుడు నాయిస్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది.
సో దాన్ని మినిమైజ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే అనలాగ్ నుంచి డేటాని డిజిటల్గా కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో తర్వాత మనం చేయబోయే టాపిక్ ఏంటంటే డిజిటల్ పల్స్ మోడ్యులేషన్ టెక్నిక్స్. డిజిటల్ పల్స్ మోడ్యులేషన్ టెక్నిక్స్. సో ఈ డిజిటల్ పల్స్ మోడ్యులేషన్ టెక్నిక్స్ ఏంటంటే ద మేజర్ థింగ్ ఏంటంటే ఈ అనలాగ్ సిగ్నల్ని హౌ యూ ఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ డిజిటల్ డేటా, అంటే జీరోస్ అండ్ వన్స్ లాగా మనం ఎలా మారుస్తాం అనేది దీంట్లో వేరియేషన్స్ ఏంటంటే పల్స్ కోడ్ మోడ్యులేషన్, డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మోడ్యులేషన్ అండ్ డెల్టా మోడ్యులేషన్. సో ఒకసారి డేటాని మనం అనలాగ్ నుంచి బైనరీగా మార్చినప్పుడు ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి డేటాని మనం ట్రాన్స్మిట్ చేసేటప్పుడు దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ యాడింగ్ నాయిస్. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఏ టైప్ ఆఫ్ బిట్స్ అయితే పంపిస్తున్నామో ఎగ్జాక్ట్గా అదే రీచ్ అవుతుందా లేదా అనేది మనము చెక్ చేయాలి. ఒకవేళ ఏమన్నా ఎర్రర్ వస్తే దాన్ని ఎలా కరెక్ట్ చేయాలి, దీన్ని మనం ఎర్రర్ డిటెక్షన్ అండ్ ఎర్రర్ కరెక్షన్ నుంచి తెలుసుకుంటాం. ఎర్రర్ డిటెక్షన్ అండ్ ఎర్రర్ కరెక్షన్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డేటాని మనము ఎన్ని టైప్స్లో మనం డేటాని ట్రాన్స్మిట్ చేయగలం. మేజర్గా చూస్తే మనము 2 టైప్స్లో డేటాని ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి ట్రాన్స్మిట్ చేస్తాము. అవి అసింక్రనస్ డేటా ట్రాన్స్మిషన్ అండ్ సింక్రనస్ డేటా ట్రాన్స్మిషన్. సో డేటా ట్రాన్స్మిషన్లో మనకి 2 వేరియేషన్స్ ఉంటాయి, అసింక్రనస్ అండ్ సింక్రనస్. దీని తర్వాత ఈ బైనరీ డేటాని మనము వైట్ ఛానల్లో కాకుండా ఒకవేళ ఫ్రీ స్పేస్లో ప్రాపగేట్ చేయాలంటే ఏం టెక్నిక్స్ వాడతాం, వాటిని మనం డిజిటల్ మోడ్యులేషన్ టెక్నిక్స్ అంటాము. ఇవి మనకి డిఫరెంట్ వేరియేషన్స్లో వస్తాయి. ఆంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్, ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్ మరియు ఫేజ్ షిఫ్ట్ కీయింగ్. ఈ బేసిక్ షిఫ్ట్ కీయింగ్ టెక్నిక్స్తో పాటు కొన్ని స్పెషల్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. అవి QAM లేదా ఎంఆర్ఈ షిఫ్ట్ కీయింగ్ టెక్నిక్స్ ఉంటాయి. తర్వాత ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్కి ఒకవేళ ఒక యూజర్ డేటాని కాకుండా మల్టిపుల్ యూజర్స్ డేటాని పంపాలంటే ఏం చేయాలి, లేదా డిఫరెంట్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని, అంటే ఒకేసారి మీరు వాయిస్ కానీ వీడియో కానీ లేదా ఇంటర్నెట్ డేటా అంటే బిట్స్లో కానీ అన్నీ కలిపి ఒకేసారి పంపాలంటే ఏం చేయాలి. వీటికి సంబంధించి బేసికల్గా 2 టైప్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి. అవి మల్టీప్లెక్సింగ్ టెక్నిక్స్ అండ్ మల్టిపుల్ యాక్సెస్ టెక్నిక్స్. సో మల్టీప్లెక్సింగ్ టెక్నిక్స్లో మనకి 2 వేరియేషన్స్ ఉన్నాయి, టైమ్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అండ్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్. అదేవిధంగా 9th పాయింట్లో మల్టిపుల్ యాక్సెస్ టెక్నిక్స్ చూస్తాం. మల్టిపుల్ యాక్సెస్ టెక్నిక్స్ దీంట్లో కూడా మనం టైమ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ అండ్ ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్ చూస్తాం. సో దెర్ ఇస్ అ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ మల్టిపుల్ యాక్సెస్ అండ్ మల్టీప్లెక్సింగ్. అది ఏంటి అనేది వైల్ వీఆర్ గోయింగ్ త్రూ ద సబ్జెక్ట్ ఇన్ డీటెయిల్ అది చూసుకుందాం. ద లాస్ట్ టాపిక్ 10th టాపిక్ ఈజ్ అబౌట్ యువర్ యాంటెనాస్. సో ఈ యాంటెనాస్లో ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ యాంటెనా గురించి మనం తెలుసుకుంటాం. అంటే యాంటెనా యొక్క డెఫినేషన్స్, యాంటెనా గెయిన్ ఎంత, డైరెక్టివిటీ ఏంటి, పోలరైజేషన్ ఏంటి, తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంటెనాస్ చూస్తాం, యాగీ యాంటెనా, లాక్ పెరిమేడిక్ యాంటెనా. సో ఈ విధంగా యాంటెనా బేసిస్ కూడా మనం లాస్ట్ టాపిక్లో కవర్ చేస్తాం. సో ఇప్పుడు 1 by 1 మనము టాపిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ టాపిక్ మనం డిస్కస్ చేసేది ఏంటంటే మాడ్యులేషన్. కమ్యూనికేషన్ సిస్టంలో అసలు మాడ్యులేషన్ అంటే ఏంటి, దాని యొక్క అవసరం ఏంటో ఒకసారి చూద్దాం. మాడ్యులేషన్ మాడ్యులేషన్ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోబోయే ముందు అసలు వై కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ అంటే ఏమిటి అంటే బై డెఫినేషన్ మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే ట్రాన్స్ఫరింగ్ ఆర్ ట్రాన్స్మిటింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకు ఉంటే ఈ ప్లేస్ నుంచి ఇన్ఫర్మేషన్ని ఇంకొక ప్లేస్కి ఎలా ట్రాన్స్మిట్ చేస్తాము త్రూ సమ్ మీడియం వితౌట్ లాస్, అంటే లాస్ లేకుండా ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి ఎలా మూవ్ చేయాలి. వీటి గురించి డీల్ చేసే సబ్జెక్ట్ని మనం కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక ల్యాండ్లైన్ టెలిఫోన్ సిస్టమ్ తీసుకుంటే మనం మీరు ఒక వాయిస్ ఒక పర్సన్ ఇక్కడ మాట్లాడితే నెల్లూరులో హౌ యు ఆర్ ట్రాన్స్మిటింగ్ ఇట్ బై యూజింగ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఎట్ హైదరాబాద్కి ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్తుంది. సో టోటల్గా మనం కమ్యూనికేషన్లో తీస్తే సిస్టంలో 3 కాంపోనెంట్స్ మేజర్గా ఉంటాయి. అవి ఏంటంటే ట్రాన్స్మిటర్, రిసీవర్ అండ్ ఛానల్. సో ఏ కమ్యూనికేషన్ సిస్టమ్ అయినా తీసుకోండి మీరు, మేజర్గా మనము వీటిని 3 కాంపోనెంట్స్గా డివైడ్ చేయవచ్చు. అవి ట్రాన్స్మిటర్, రిసీవర్ అండ్ ద కనెక్షన్ బిట్వీన్ ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్, దట్ ఈజ్ ఎ ఛానల్. సో దిస్ ఈజ్ మై ట్రాన్స్మిటర్, దిస్ ఈజ్ మై రిసీవర్ అండ్ ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఒక ఛానల్ ఉంటుంది. సో ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ మనం ఏం చేస్తామంటే లెట్ అస్ అజ్యూమ్ ఒక ల్యాండ్లైన్ టెలిఫోన్ సిస్టమ్ తీసుకుంటాం. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఏదైనా వాయిస్ మనం మాట్లాడితే ట్రాన్స్మిటర్ సైడు అది రిసీవర్కి ఎలా వెళ్తుందో చూద్దాం. సో వాయిస్ సిగ్నల్, వాయిస్ అంటే ఏంటి? ఎనీ హ్యూమన్ బీయింగ్ కెన్ ఏబుల్ టు స్పీక్ సంథింగ్. అంటే ఒక మనిషి మాట్లాడినప్పుడు వచ్చే వాయిస్. ఇప్పుడు ల్యాండ్లైన్ టెలిఫోన్ సిస్టమ్ ఏమవుతున్నాం, మనం ల్యాండ్లైన్ ఫోన్ లిఫ్ట్ చేసేసి వీఆర్ టాకింగ్ సంథింగ్ చేస్తాం. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆల్ కమ్యూనికేషన్ సిస్టమ్ హ్యావింగ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్, అంటే ఈ మొత్తం కూడా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఆర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్తో డిజైన్ చేసి ఉంటారు. సో ఫస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు డూ ఎట్ ట్రాన్స్మిటర్ సైడ్ ఏంటంటే మనం ఇచ్చే వాయిస్ ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ వీ షుడ్ కన్వర్ట్ ఇట్ టు మేక్ ఇట్ అండర్స్టాండ్ టు ది దిస్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. అంటే సౌండ్ ఎనర్జీని ఇది అర్థం చేసుకోలేదు కాబట్టి ఫస్ట్ ట్రాన్స్మిటర్ సైడ్ చేయాల్సిన ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే ట్రాన్స్డ్యూసర్ కన్వర్ట్ యువర్ వాయిస్ సిగ్నల్ టు ఎలక్ట్రికల్ సిగ్నల్. అంటే మీరు ఇచ్చిన వాయిస్ సిగ్నల్ని సో ట్రాన్స్మిటర్ సైడ్ ఫస్ట్ థింగ్ యు ఆర్ గోయింగ్ టు యాడ్ ఈజ్ ట్రాన్స్డ్యూసర్. సో ట్రాన్స్డ్యూసర్ పని ఏంటంటే మీరు ఇచ్చిన వాయిస్ని ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్. సో ఇప్పుడు మన ల్యాండ్లైన్ టెలిఫోన్ సిస్టంలో ట్రాన్స్డ్యూసర్ ఏంటంటే మైక్రోఫోన్. సో దాంట్లో చిన్న మైక్రోఫోన్ ఉంటుంది, దట్ విల్ కన్వర్ట్ యువర్ సౌండ్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఒకసారి మనం కమ్యూనికేషన్ సిస్టంలో చూస్తే ఏదైనా సిగ్నల్ని మనము 2 విధాలుగా రిప్రజెంట్ చేస్తాం. ఒకటి టైం డొమైన్లో రిప్రజెంట్ చేస్తాం, ఇంకోటి ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సిస్టమ్ మనం ఏం చేస్తామంటే ఫ్రీక్వెన్సీలో కూడా మనం రిప్రజెంట్ చేయాలి. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, ఈ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్న సిస్టమ్ని మన కమ్యూనికేషన్ సిస్టమ్ హ్యాండిల్ చేయగలుగుతుందా లేదా అనేది తెలుసుకోవాలంటే ముందు మనము టైం డొమైన్లో ఉన్న సిగ్నల్ని ఫ్రీక్వెన్సీ డొమైన్లోకి కన్వర్ట్ చేసి చూడాలి. అలా కన్వర్ట్ చేయడానికి మనం ఒక మ్యాథమెటికల్ టూల్ వాడతాము, దట్ ఈస్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. సో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏం చేస్తుందంటే ఏ టైం డొమైన్ సిగ్నల్ని అయినా, టైం డొమైన్ సిగ్నల్ అంటే ఏంటి, ఇఫ్ ఐఎమ్ టాకింగ్ సంథింగ్ అంటే కంటిన్యూస్లీ నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి పల్స్ ఆఫ్ సెకండ్ ఇన్ఫర్మేషన్ చేంజింగ్, అంటే వాయిస్ యొక్క ఎనర్జీ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఎక్సాక్స్లో టైం డొమైన్ తీసుకుంటే దాని యొక్క ఎనర్జీస్ ఏంటనేది మనం వ్యాక్స్లో తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుందాం అనుకోండి, మీ వాయిస్ 1 సెకండ్ మాట్లాడారనుకుంటే మీ ఎనర్జీస్ ఇలా వేరే మీ స్పీచ్లో. సో ఇది టైం డొమైన్ రిప్రజెంటేషన్. లెట్స్ సే దిస్ ఈజ్ V(t) అనుకుందాం. సో దీన్ని అండర్స్టాండ్ చేయాలంటే ఫస్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వీ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ ఫ్రీక్వెన్సీ డొమైన్ ట్రాన్స్మిషన్. ఫ్రీక్వెన్సీ డొమైన్ అంటే ఏం లేదు, సింపుల్గా ఏ ఫ్రీక్వెన్సీస్ రేంజ్లో ఇన్ఫర్మేషన్ ఎంత స్ట్రెంత్ కలిగి ఉంది అని చెప్పడం కోసం వీ అప్లై వన్ మ్యాథమెటికల్ టూల్ దట్ ఈస్ కాల్డ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. సో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ వల్ల ఏమవుతుందంటే అప్ టు వాట్ ఫ్రీక్వెన్సీస్ మై ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ అనేది చూస్తాం. సో జనరల్గా మీరు వాయిస్ సిగ్నల్స్ని కనుక ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేసి మ్యాథమెటికల్ చూస్తే మ్యాక్సిమం మీకు అప్ టు 3.5 kHz వరకు మాత్రమే మీకు డేటా ఉంటుంది. అంటే ఎనీ హ్యూమన్ బీయింగ్ కెన్ ఏబుల్ టు జనరేట్ ఫ్రీక్వెన్సీస్ అప్ టు 3.5 kHz ఓన్లీ. సో 3.5 kHzకి దాటి ఫ్రీక్వెన్సీస్ హ్యూమన్ బీయింగ్ జనరేట్ చేయలేరు. సో మై కమ్యూనికేషన్ సిస్టమ్ షుడ్ బి కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ద ఫ్రీక్వెన్సీస్ అప్ టు ద రేంజ్ ఆఫ్ 3.5 kHz. అంటే జనరల్గా ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని ఒకవేళ జస్ట్ ఫర్ టైం బీయింగ్ లెట్ అస్ అజ్యూమ్ దీని యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఇలా ఉందనుకుందాం. ఎక్కడ దాకా ఉంటుంది, అది 3.5 kHz దాకా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది ఫ్రీక్వెన్సీ డొమైన్లో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇక్కడ నుంచి 3.5 kHz దాకా డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో డిఫరెంట్ స్ట్రెంగ్స్ ఉంటుంది. నేను ఇఫ్ ఐఎమ్ స్పీకింగ్ అనదర్ వర్డ్ అనుకోండి, ఇంకొక వర్డ్ అనుకోండి, అప్పుడు కూడా 3.5 ఉంటుంది, బట్ దట్ వేరియేషన్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఈజ్ డిఫరెంట్. ఇంకొక సెకండ్ మాట్లాడుకోండి, దట్ వేరియేషన్ అంటే ఈ ఫ్రీక్వెన్సీస్ ఏమో ఇక్కడ దాకా ఉంటాయి, ఈ స్ట్రెంగ్స్ మారుతూ ఉంటాయి. ఫర్ లెటస్ సే ఫర్ టైం బీయింగ్ ఈ టైం డొమైన్ వాయిస్ సిగ్నల్కి లెటస్ సే దిస్ ఈజ్ మై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనుకోండి.
మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు పాజిటివ్ ఫ్రీక్వెన్సీస్ 0 to 3.5 వస్తుంది. అదే మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్లో నెగిటివ్ సైడ్ కూడా ఉంటుంది. సో మ్యాథమెటికల్ డిస్క్రైబ్ చేసేటప్పుడు మనం ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంత అయితే మనం రిప్రజెంట్ చేస్తామో సేమ్ ఇన్ఫర్మేషన్ కూడా 0 నుంచి నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటుంది. బట్ రియాలిటీ కేసులో ఏంటంటే నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్ ఉండవు కాబట్టి మనం దీన్ని మాత్రమే కన్సిడర్ చేస్తాం. మ్యాథమెటికల్ రిప్రజెంట్ చేసినప్పుడు మాత్రం ఈ నెగిటివ్ కూడా వస్తుంది. అంటే మనం ఈక్వేషన్స్ రాసి చేసినప్పుడు నెగిటివ్ ఫ్రీక్వెన్సీస్ కూడా వస్తాయి. సో నా ఇప్పుడు ఏంటి, మన కమ్యూనికేషన్ షుడ్ బి కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ ద ఫ్రీక్వెన్సీస్ అప్ టు 3.5 kHz యొక్క ఫ్రీక్వెన్సీని మనం హ్యాండిల్ చేయాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్ట్ అయ్యే. సో ఇప్పుడు దీనికంటే ముందు మనం ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే బ్యాండ్ విడ్త్. బ్యాండ్ విడ్త్ అంటే ఏమిటి? బ్యాండ్ విడ్త్ ఈజ్ సింపుల్ ఎగ్జాంపుల్. ఏదైనా నేను స్పెక్ట్రమ్ చేసాం అంటే ఈ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్గా చేసి మనం ఫ్రీక్వెన్సీ డొమైన్లో రిప్రజెంట్ చేయడాన్ని స్పెక్ట్రమ్ అంటాం, లేదా ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ అంటాం. స్పెక్ట్రమ్గా రిప్రజెంట్ చేసినప్పుడు అప్ టు వాట్ ఫ్రీక్వెన్సీస్ ద ఫ్రీక్వెన్సీస్ అవైలబుల్ అని చెప్పడాన్ని బ్యాండ్ విడ్త్ అంటాం. సో మ్యాథమెటికల్గా మీరు బ్యాండ్ విడ్త్ రాయాలి అంటే బ్యాండ్ విడ్త్ ఈక్వల్ టు యువర్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ మైనస్ యువర్ లోయర్ ఫ్రీక్వెన్సీ. అంటే ఎంతవరకు ఆక్యుపై ఉంది. ఇక్కడ ఏంటి ఎగ్జాంపుల్లో లోయర్ ఫ్రీక్వెన్సీ 0, హయ్యర్ ఫ్రీక్వెన్సీ 3.5. సో బ్యాండ్ విడ్త్ ఎంత దీనికి వాయిస్ సింగల్కి 3.5 kHz. సో ఒకసారి మనం బ్యాండ్ విడ్త్ తెలుసుకుంటే నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే మా కమ్యూనికేషన్ సిస్టమ్ ఈ బ్యాండ్ విడ్త్ సిగ్నల్ని హ్యాండిల్ చేయగలుగుతుందా లేదో చూడాలి. జనరల్గా నార్మల్ టెలిఫోన్ సిస్టంలో మనకి కనెక్టివిటీ ఎలా ఉంటుంది, కాపర్ వైర్లో కనెక్ట్ చేసి ఉంటారు. సో ఇక్కడ నుంచి ఒకటి కాపర్ వైర్ కనెక్ట్ అయింది అనుకుందాం. ద ప్రాపర్టీ ఆఫ్ కాపర్ వైర్ అనేది హండ్రెడ్స్ ఆఫ్ kHz వరకు కూడా ఇట్ కెన్ ఏబుల్ టు హ్యాండిల్. మనకి ఇక్కడ ఉన్నది సింపుల్ 3.5 kHz కాబట్టి ఇది ఆల్రెడీ ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ 100 kHz ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ కాబట్టి, అంటే దీని బ్యాండ్ విడ్త్ ఏంటంటే కాపర్ ఛానల్ యొక్క బ్యాండ్ విడ్త్ ఏంటంటే ఇట్ కెన్ కేపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ హండ్రెడ్స్ ఆఫ్ kHz ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. కాబట్టి సింపుల్గా వీ కెన్ సింప్లీ ఈ 3.5 kHz ఫ్రీక్వెన్సీకి ట్రాన్స్డ్యూసర్ నుంచి సింపుల్గా వీఆర్ అప్లయింగ్ సమ్ పవర్ అండ్ దెన్ ఇట్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు దిస్ కాపర్ కేబుల్. సో ఈ కొద్దిగా పవర్ అప్లై చేయడం వల్ల ఈ వాయిస్ సిగ్నల్ని ట్రాన్స్మిటర్ దగ్గర నుంచి త్రూ దిస్ కాపర్ కేబుల్ మనము రిసీవర్ దాకా తీసుకెళ్తాం. సో నౌ లెట్ us see what will happen at the receiver side. సో రిసీవర్ సైడ్ ఏం చేస్తాం, ఇక్కడ ఏం చేసాం, ఫస్ట్ పాయింట్ ఏదైతే సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్న వాయిస్ని ఫస్ట్ వీ హ్యావ్ కన్వర్టెడ్ ఇట్ బై యూజింగ్ ట్రాన్స్డ్యూసర్ ఇంటూ ఎలక్ట్రికల్ సిగ్నల్. ఎలక్ట్రిక్ సిగ్నల్ని బై కనెక్టింగ్ ఇట్ టు కాపర్ వైర్ ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ వాట్ ఈస్ కమింగ్ హియర్, ఇట్ ఈస్ కమింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిగ్నల్. సో ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న పర్సను ఈ ఇన్ఫర్మేషన్ వినాలి అంటే డైరెక్ట్గా హీ కెనాట్ లిజన్, హీ కెనాట్ అండర్స్టాండ్ ఇట్. సో ఏం చేయాలి, రిసీవర్ సైడ్ ఏదైతే ఇక్కడ ట్రాన్స్డ్యూసర్ వాడి మనం ఎలక్ట్రికల్ సిగ్నల్ కన్వర్ట్ చేసామో బై యూజింగ్ అనదర్ ట్రాన్స్డ్యూసర్ ఎట్ ద రిసీవర్ సైడ్. సో రిసీవర్ సైడ్ కూడా మనకు ఒక ట్రాన్స్డ్యూసర్ ఉంటుంది. సో దిస్ ట్రాన్స్డ్యూసర్ వర్క్ ఏంటి, ఎలక్ట్రికల్ సిగ్నల్ని వాయిస్ ఎనర్జీగా మారే ట్రాన్స్డ్యూసర్ ఉంటుంది. మన టెలిఫోన్ సిస్టంలో ఈ జాబ్ ఎవరు చేస్తారంటే లౌడ్ స్పీకర్ చేస్తున్నాను. సో ద టాస్క్ ఆఫ్ లౌడ్ స్పీకర్ దట్ ఈస్ ఎ ట్రాన్స్డ్యూసర్ అట్ రిసీవర్. ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్ని ఇట్ విల్ చేంజ్ ఇట్ బ్యాక్ టు వాయిస్ సిగ్నల్. సో అక్కడ ఎప్పుడైతే వాయిస్ వస్తుందో రిసీవర్లో, సో హ్యూమన్ బీయింగ్ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ వాయిస్. సో దిస్ ఈజ్ ఎ సింపుల్ ల్యాండ్లైన్ టెలిఫోన్ సిస్టమ్. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు కరెంట్ ఇప్పుడు ఏంటి, మనకంతా మొబైల్ టెక్నాలజీ వాడుతున్నారు, మొబైల్ కమ్యూనికేషన్లో వాడుతున్నారు. మొబైల్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, టవర్ నుంచి మన ఫోన్కి వాయిస్ రావాలి అంటే మధ్యలో ఏదైనా ఛానల్ ఉందా అంటే ఫ్రీ స్పేస్, ఎయిర్ అంటే మధ్యలో ఎలాంటి వైడ్ కనెక్టివిటీ లేదు. సో ఫ్రీ స్పేస్లో మనము టవర్ నుంచి మన మొబైల్ ఫోన్కి వాయిస్ రావాలంటే ఏం చేయాలి. సో ఛానల్స్లో మనం గమనిస్తే మేజర్గా మనకు 2 టైప్ ఆఫ్ ఛానల్స్ ఉంటాయి. ఒకటి వైడ్ ఛానల్, ఇంకోటి వైర్లెస్ ఛానల్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసింది వైడ్ ఛానల్. వైర్లెస్ ఛానల్లో చేయాలంటే ఏం చేయాలి. సో వైర్లెస్ ఛానల్ చేయాలంటే వాయిస్ సిగ్నల్ని ఎలక్ట్రికల్ సిగ్నల్గా మార్చిన తర్వాత ఈ ఎలక్ట్రిక్ సిగ్నల్ని ఫ్రీ స్పేస్లోకి ఎమిట్ చేయాలి. ఫ్రీ స్పేస్లోకి ఎమిట్ చేసే కెపాసిటీ ఎవరికి ఉంటుందంటే యాంటెనాకు ఉంటుంది. అంటే ఒకవేళ నేను వైర్లెస్ కమ్యూనికేషన్లో నా ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్మిట్ చేయాలి అంటే ఐ షుడ్ యూజ్ వన్ యాంటెనా ఎట్ ద ట్రాన్స్మిటర్ సైడ్. లెట్ us సే నేను ఒక యాంటెనాను వాడుతున్నాను అనుకోండి ఇక్కడ. సో ఈ యాంటెనా యొక్క జాబ్ ఏంటంటే ఏ టైప్ ఆఫ్ సిగ్నల్ వచ్చినా దానికి ఇన్పుట్ సైడ్గా ఇట్ విల్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అంటే ఫ్రీ స్పేస్లో ఏదైనా వేవ్ని ప్రాపగేట్ చేయాలంటే ఇట్ షుడ్ ట్రావెల్ విత్ ద స్పీడ్ ఎట్ ద రేట్ ఆఫ్ లైట్ వెలాసిటీ. అంటే లైట్ వెలాసిటీ అంత హై స్పీడ్లో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ట్రావెల్ చేస్తేనే అవి
ప్రాపగేట్ అవుతాయి. సో ఆ జాబ్ని ఎవరు చేయగలుగుతారంటే యాంటెన్నా చేయగలుగుతుంది. సో వైర్లెస్లో మనము ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేయాలి అంటే ఒక యాంటెన్నా అవసరం. ద టాస్క్ ఆఫ్ యాంటెన్నా ఈజ్ కన్వర్టింగ్ ఎలక్ట్రికల్ సిగ్నల్ ఇంటూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఇప్పుడు ఈ 3.5 kHz ఫ్రీక్వెన్సీ ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం ఈ యాంటెన్నా నుంచి ఎమిట్ చేయాలంటే వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ దిస్ యాంటెన్నా అనేది చూద్దాం. సో మన జాబ్ ఏంటి? సిగ్నల్స్ని వేవ్ లైట్ స్పీడ్ వెలాసిటీతో మనము ట్రాన్స్మిట్ చేయగలగాలి. అంటే మీరు స్కూల్ ఎడ్యుకేషన్లో చదివే ఉంటారు, లైట్ వెలాసిటీ ఈక్వల్ టు సింపుల్గా ఎఫ్ ఇంటూ ల్యాండా. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏదైనా సిగ్నల్, ల్యాండా అంటే వేవ్ లెంత్. ఓకే, ఇప్పుడు మన ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత? మ్యాక్సిమం మనకి 3.5 kHz ఉంది. ఫర్ టైమింగ్ లెట్ అస్ సే ది సి వాల్యూ ఎంత? 3 × 10⁸ మీటర్/సెకండ్. ఇది స్పీడ్ వెలాసిటీ. మన ఫ్రీక్వెన్సీ ఎంత? 3.5 kHz. ఫర్ క్యాలిక్యులేషన్స్ మనము ఫర్ టైమింగ్ లెస్ట్ 3 kHz అనుకుందాము. 3 kHz అనుకుందాం. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా? లాంబ్డా ఈక్వల్ టు C/F. సి అంటే 3 × 10⁸ బై 3 × 10³ చేసుకుంటే మనకి 10⁵ మీటర్స్ వచ్చింది. 10⁵ మీటర్స్ అంటే ఏంటి? 100 కిలోమీటర్స్. అంటే ఈ యాంటెన్నా ఈ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ని హ్యాండిల్ చేయాలి అంటే యాంటెన్నా షుడ్ క్యాపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ వేవ్ లెంగ్స్ అప్ టు 100 కిలోమీటర్స్. జనరల్గా యాంటెన్నా హైటు ఈ వేవ్ లెంత్ రెండు రిలేటెడ్ ఉంటాయి. అంటే యాంటెన్నా హైట్ మ్యాక్సిమం మనం λ/2, λ/4 ఆ విధంగానే డిజైన్ చేయగలగాలి. అంటే ఇప్పుడు లాంబ్డానే మనకు 100 కిలోమీటర్స్ అంత హెవీగా ఉంటే యాంటెన్నా కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోమీటర్స్లోనే ఉంటుంది. కిలోమీటర్స్ అంత లెంగ్త్ యాంటెన్నాని మెయింటైన్ చేయడం ప్రాక్టికల్గా ఇంపాసిబుల్. సో డైరెక్ట్గా ఈ 3.5 kHz సిగ్నల్ని నేను యాంటెన్నాకి ఇవ్వడం అనేది దాని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్లో మనం ట్రాన్స్మిట్ చేయగలగడం అది అసాధ్యం. సో ఏం చేయాలి అంటే ఈ లో బౌండెడ్ దీన్ని ఏమంటామంటే మనం లో బౌండెడ్ ఫ్రీక్వెన్సీ అంటాం. అంటే ఫ్రీక్వెన్సీస్ అన్నీ లో ఫ్రీక్వెన్సీ సైడ్ ఆక్యుపై ఉన్నాయి. సమ్హౌ బై యూజింగ్ సమ్ టెక్నిక్, ఏదైనా ఒక టెక్నిక్ వాడి మనము ఈ లో ఫ్రీక్వెన్సీ బౌండెడ్ సిగ్నల్ని సమ్హౌ లిఫ్ట్ ఇట్ టు హై ఫ్రీక్వెన్సీస్. అంటే ఈ ఇన్ఫర్మేషన్లో ఎలాంటి లాస్ లేకుండా ఇదే సిగ్నల్ని మనము లో ఫ్రీక్వెన్సీ సైడ్ నుంచి హై ఫ్రీక్వెన్సీ సైడ్కి లిఫ్ట్ చేయాలి. హై ఫ్రీక్వెన్సీ సైడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రీక్వెన్సీ ఇలా తీసుకుంటే ఇక్కడ 3.5 దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని ఇక్కడెక్కడో 10⁸ MHz ఉందనుకోండి. సింపుల్గా ఈ షేపు ఈ ఇన్ఫర్మేషన్ లాస్ కాకుండా దీన్ని నేను ఇంతవరకు షిఫ్ట్ చేయగలగాలి. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఈ ఫ్రీక్వెన్సీస్ రేంజ్ మనకి 10⁸ MHz రేంజ్లోకి వస్తాయి. వన్స్ లిఫ్ట్ చేసిన తర్వాత 10⁸ MHz రేంజ్కి వచ్చిన తర్వాత కనుక మనము యాంటెన్నాకి ఇస్తే ఏమవుతుందో చూద్దాం. అప్పుడు ఏమవుతుంది? సేమ్ ఫార్ములాలో ఇప్పుడు ఫ్రీక్వెన్సీని ఏం చేశాను? నేను లిఫ్ట్ చేశాను ఎక్కడి దాకా? 10⁸ దాకా. సో లాంబ్డా ఎంత వస్తుంది? ఇన్ టర్మ్స్ ఆఫ్ 1 మీటర్ వస్తుంది. అంటే యాంటెన్నా కూడా ఎంత ఉంటుంది? 0.5 మీటరో 0.25 మీటరో డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ యాంటెన్నా మనం డిజైన్ చేయవచ్చు. సో విచ్ ఈజ్ వెరీ వెరీ ప్రాక్టికల్. కాబట్టి ఖచ్చితంగా మనము ఫ్రీ స్పేస్లో కనుక వేవ్ని ప్రాపగేట్ చేయాలి అంటే త్రూ యాంటెన్నా వీ షుడ్ అప్లై ద టెక్నిక్ ఆఫ్ మాడ్యులేషన్. సో వాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ మాడ్యులేషన్? మాడ్యులేషన్ జాబ్ ఏంటంటే లో బౌండెడ్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్ని హై బౌండెడ్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్గా కన్వర్ట్ చేస్తాము సో దట్ వీ కెన్ రెడ్యూస్ ద హైట్ ఆఫ్ ద యాంటెన్నా. సో దట్ ఈస్ ద మేజర్ పాయింట్ ఆఫ్ దిస్ మాడ్యులేషన్ టెక్నిక్. అంటే ఇప్పుడు నేను వైర్లెస్ కమ్యూనికేషన్లో డేటాని ట్రాన్స్మిట్ చేయాలంటే ఈ ట్రాన్స్డ్యూసర్ తర్వాత బిఫోర్ గోయింగ్ ఇట్ టు యాంటెన్నా, సో ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దిస్ పార్ట్. సో వైర్లెస్ కమ్యూనికేషన్ చేయాలంటే ఆఫ్టర్ కన్వర్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ సిగ్నల్ ఐ హ్యావ్ టు గివ్ one modulator. Then I will give it to antenna at the transmitter side. అప్పుడు ఏమవుతుంది? ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్ మాడ్యులేషన్ ఇక్కడ దాకా ఏమవుతుంది? ఇది లో ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆఫ్టర్ అప్లయింగ్ మాడ్యులేషన్ ఇట్ విల్ కన్వర్ట్ ఇట్ ఇంటూ హై ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అవుతుంది. దిస్ విల్ బి గివెన్ టు యువర్ యాంటెన్నా సో దట్ మీ ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ వేవ్స్ ఎమిట్ అవుతాయి. సో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి ఇట్ విల్ గో టు ఫ్రీ స్పేస్. దిస్ ఈజ్ యువర్ ఛానల్ పార్ట్. సో ట్రాన్స్మిటర్ సైడు వైర్లెస్లో మనం చేయాలి అంటే ఫస్ట్ వాయిస్ ఎనర్జీని బై యూజింగ్ ట్రాన్స్మిటర్ మైక్రోఫోన్ కన్వర్ట్ చేస్తాం. దాంతో అది ఎలక్ట్రికల్ సిగ్నల్ అవుతుంది. ఎలక్ట్రికల్ సిగ్నల్ కూడా ఎట్ ద రేంజ్ ఆఫ్ లో ఫ్రీక్వెన్సీసే. దాని తర్వాత బై అప్లయింగ్ మాడ్యులేషన్ వీ కన్వర్ట్ ఇట్ ఇంటూ హై ఫ్రీక్వెన్సీస్ అండ్ దెన్ దట్ హై ఫ్రీక్వెన్సీస్
signal is given to your antenna so that electromagnetic wave, this voice signal is emitted as electromagnetic wave and transmitted to receiver. సో ఇప్పుడు ఈ మాడ్యులేషన్లో ఈ జాబ్ చేయడానికి మనం ఏం చేస్తాం? ఏం చేస్తుంది ఈ మాడ్యులేషన్ అంటే లో ఫ్రీక్వెన్సీ నుంచి హై ఫ్రీక్వెన్సీ మారుస్తున్నాం. సో అది చేయాలి అంటే మనం ఏం చేస్తున్నాం మాడ్యులేషన్లో చూద్దాం. సో బేసికల్గా మాడ్యులేషన్లో హై ఫ్రీక్వెన్సీగా మార్చడానికి మనం ఏం చేస్తామంటే ఇన్ ఎంటైర్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఎప్పుడైనా సరే మాడ్యులేషన్ చేయాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ వన్ క్యారియర్ సిగ్నల్ ఆర్ వన్ క్యారియర్ వేవ్. క్యారియర్ వేవ్ అంటే ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ సింప్లీ లిఫ్టింగ్ వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అట్ లో ఫ్రీక్వెన్సీ, ఇట్ ఈస్ లిఫ్టింగ్ ఇట్ టు హై ఫ్రీక్వెన్సీ. ఇన్ఫర్మేషన్ ఎలాంటి లాస్ ఉండదు, సింపుల్గా ఫ్రీక్వెన్సీస్ని లిఫ్ట్ చేస్తుంది. సో దానికోసం మనం ఒక క్యారియర్ వేవ్ని వాడతాం. క్యారియర్ వేవ్ యొక్క మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ మీరు చూస్తే ఇట్ ఈస్ ఏ సైనుసాయిడల్ వేవ్. సైనుసాయిడల్ వేవ్ అంటే మీరు ఏ సైన్ ఫంక్షన్ అయినా తీసుకోవచ్చు లేదా కాస్ ఫంక్షన్ అయినా తీసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రిగనామెట్రిక్ మ్యాథమెటికల్ ఫంక్షన్ ఒకసారి చూస్తే సైన్ వేవ్ అండ్ కాస్ వేవ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాస్ తీసుకున్నారనుకోండి, కాస్ ఫంక్షన్ మీరు టైం డొమైన్లో రిప్రజెంట్ చేశారంటే దీన్ని కాస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ లైక్ దిస్. ఇవన్నీ సైకిల్స్ అంటాం. సో నెగిటివ్ కూడా సైకిల్స్ వస్తాయి. సో ఇప్పుడు దీన్ని రిప్రజెంట్ చేయడానికి మ్యాథమెటికల్గా 3 పారామీటర్స్తో రిప్రజెంట్ చేయవచ్చు. అంటే ఈ హైట్ ఎంత ఉంది, దిస్ వాట్ ఈస్ దిస్ హైట్, లెట్ అస్ సే దట్ ఈస్ ఏఎస్సి అనుకుందాం. అంటే సి ఆఫ్ టీ దట్ ఈస్ మై క్యారియర్ వేవ్ ఈక్వల్ టు ఏఎస్సి. ఫంక్షన్ నేమ్ ఏంటి, నేను తీసుకున్నది కాస్ ఫంక్షన్. సో కాస్ తర్వాత ఎన్ని సైకిల్స్, హౌ మెనీ సైకిల్స్ ఇట్ ఈస్ రొటేటెడ్ విత్ ఇన్ ద సెకండ్, ఒక సెకండ్లో ఎన్ని సైకిల్స్ కంప్లీట్ చేసింది అనేది ఫ్రీక్వెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 సైకిల్స్ కంప్లీట్ చేసింది అనుకోండి ఒక సెకండ్లో, ద ఫ్రీక్వెన్సీ ఈజ్ 1,00,000 హెర్ట్జ్. సో దట్ ఈస్ డిఫైన్డ్ విత్ ఫ్రీక్వెన్సీ 2πft. తర్వాత పై. సో దిస్ ఈజ్ జనరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎనీ క్యారియర్ వేవ్. క్యారియర్ వేవ్ కెన్ బి ఏ సైనుసాయిడల్ వేవ్. ఇట్ విల్ హ్యావ్ 3 పారామీటర్స్, యాంప్లిట్యూడ్, ఫ్రీక్వెన్సీ. ఐ కెన్ సే ఇట్ ఎఫ్ ఆర్ ఎఫ్సి, ఎందుకంటే క్యారియర్ ఉంది కాబట్టి దీన్ని పై అంటాం. అంటే ఏ వాల్యూ అంటే ఏంటి, హైట్. ఎఫ్సి దేన్ని డిసైడ్ చేస్తుంది, ఎన్ని సైకిల్స్ చేస్తుందో డిసైడ్ చేస్తుంది. పై అంటే ఏంటంటే ఫేస్. అంటే ఇప్పుడు యాక్చువల్గా 0 ఫేస్ ఉంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 90 డిగ్రీస్ అనుకోండి ఫేసు, షిఫ్ట్ అవుతుంది. అంటే ఈ సేమ్ ఉంటుంది యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ, ఈ హై పాయింట్ షిఫ్ట్ అవుతుంది. సో దట్ ఈస్ డిసైడెడ్ బై దిస్ వన్. సో మీరు ఏదైనా లో ఫ్రీక్వెన్సీ బౌండెడ్ సిగ్నల్ని మాడ్యులేట్ చేయాలంటే యూ హ్యావ్ టు మల్టిప్లై దట్ సిగ్నల్ విత్ దిస్ వన్. అప్పుడు ఏమవుతుంది చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ వాయిస్ సిగ్నల్ మీరు సింపుల్గా ఇలా తీసుకున్నారు అనుకోండి టైం డొమైన్లో. ఇందాక ఏం తీసుకున్నాను, ఇలా తీసుకున్నాను. సో ఇవి రెండు మల్టిప్లై చేస్తే మీకు రిజల్టెంట్ ఎలా వస్తుందంటే ఏదైతే ఉందో సేమ్ షేప్ వస్తుంది. ఇక్కడ ఈ హైట్ డిఫరెంట్గా మారుతూ ఉంటుంది. సో మీకు వాయిస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదే షేప్ వస్తుంది, బట్ ఈ యాంప్లిట్యూడ్ వేరీ అవుతూ ఉంటుంది. సో ఇది ఏ దగ్గర ఏసీగా ఉండదు, ఈ యాంప్లిట్యూడ్ అనేది డిఫరెంట్ అవుతుంది. దిస్ ఈజ్ మై రిజల్టెంట్ మోడ్యులేటెడ్ సిగ్నల్. ఇలా మార్చినప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ దీని యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ మీకు ఇక్కడ 3.5 దగ్గర ఉన్నప్పుడు దీంతో మల్టిప్లై చేస్తే అదే రిప్రజెంటేషన్ టైం డొమైన్ మల్టిప్లైడ్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ రిప్రజెంట్ చేసినప్పుడు మీకు ఎక్కడ వస్తుందంటే ఇది షిఫ్ట్ అవుతుంది. ఎక్కడికి షిఫ్ట్ అవుతుందంటే దీని యొక్క ఫ్రీక్వెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ 10 మెగా హెర్ట్జ్ తీసుకున్నాం అనుకోండి, 10 మెగా హెర్ట్జ్ దగ్గరికి వెళ్ళి ఇదే సిగ్నల్ వస్తుంది. సో బై డూయింగ్ మోడ్యులేషన్ అంటే ఫైనల్గా మోడ్యులేషన్ ఫైనల్ 2-3 పాయింట్స్ చెప్పాలంటే మోడ్యులేషన్ టెక్నిక్స్ వాడి చేసి మనము లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ని హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్కి మారుస్తాము. ఆ మోడ్యులేషన్ మనం అచీవ్ చేయడం కోసం మనం ఒక క్యారియర్ వేవ్ని వాడాలి. క్యారియర్ వేవ్ అనేది సింపుల్గా ఒక సైనుసాయిడల్ వేవ్. మనం మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేయాలంటే దాన్ని ఏసీ కాస్ 2πfct ప్లస్ పై. దీంట్లో 3 పారామీటర్స్ ఉంటాయి, యాంప్లిట్యూడ్ కానీ ఫ్రీక్వెన్సీ కానీ ఫేస్ కానీ ఉంటుంది. ఈ సైనుసాయిడల్ని మనము సైన్లా కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఏసీ సైన్ 2π అది కూడా సైనుసాయిడల్ వేవ్. అలాంటి అప్పుడు అది మల్టిప్లై చేసినా కూడా మనకి హై ఫ్రీక్వెన్సీకి వెళ్తుంది. సో ఇప్పుడు రిసీవర్ సైడ్ ఏం చేస్తాం, ఇది వెళ్ళిన తర్వాత ఇప్పుడు మోడ్యులేషన్ టెక్నిక్ ఏదైతే వాడామో ట్రాన్స్మిటర్ సైడు అక్కడ కూడా ఫస్ట్ మనం ఒక యాంటెన్నా రిసీవ్ చేసుకుంటుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో. రిసీవ్ చేసుకున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని అది ఇక్కడ మోడ్యులేటర్ వాడాం కాబట్టి అక్కడ ఏం చేయాలి, డీమోడ్యులేటర్ వాడాలి. మోడ్యులేటర్ ఏం చేసింది, లోని హై చేసింది. అక్కడ డీమోడ్యులేటర్ టెక్నిక్ వాడితే రిసీవర్లో ఏమవుతుంది, హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ని లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేసిన తర్వాత ఆ లో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రిక్ సిగ్నల్ని మళ్ళీ మీరు
ట్రాన్స్డ్యూసర్కి ఇస్తారు లౌడ్ స్పీకర్కి, సో దట్ మీ మొబైల్లో మీరు వాయిస్ వింటారు. అంటే ట్రాన్స్మిటర్ సైడు సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాయిస్, ట్రాన్స్డ్యూసర్, మాడ్యులేటర్, యాంటెనా. రిసీవర్ సైడ్ ఏమొస్తుంది, యాంటెనా, డిమోడ్యులేటర్ అండ్ మీ ట్రాన్స్డ్యూసర్ ఏమవుతుంది, లౌడ్ స్పీకర్. దెన్ యూ కెన్ ఏబుల్ టు హియర్ యువర్ వాయిస్. ఇదొక్కటే కాకుండా ఈ మోడ్యులేషన్ చేయడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఉంది. ఇంకో బెనిఫిట్ ఏంటంటే, ఇప్పుడు ఒక యూజర్ వాడారనుకోండి, మీ ఇన్ఫర్మేషన్ అప్ టు 3.5 kHz ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అట్ ఏ టైం, అంటే ఇప్పుడు ఒక టవర్ కింద ఒకే పర్సన్ మాట్లాడు, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ టాకింగ్. 100 పీపుల్ యొక్క ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా 3.5 kHz దగ్గరే ఉంటుంది, యాక్చువల్గా వాయిస్ ఇన్ఫర్మేషన్. సో అందరికీ ఒకేసారి ఇన్ఫర్మేషన్ చేరాలంటే ఏం చేయాలి? అప్పుడు ఏం చేస్తాం, పర్సన్ 1 మాట్లాడినప్పుడు 10/8కి షిఫ్ట్ చేశాను అనుకోండి. ఆ 10/8కి షిఫ్ట్ చేసిన తర్వాత ఈ బ్యాండ్ వేరే పర్సన్ వాడలేడు. అప్పుడు ఏం చేయాలి నేను, ఐ హ్యావ్ టు యూజ్ వన్ మోర్ క్యారియర్ ఫర్ అనదర్ పర్సన్. అంటే FC1 దట్ ఈస్ 10/8 kHz ఒక పర్సన్కి ఇచ్చానంటే FC2తో ఇంకో పర్సన్ని మల్టిప్లై చేయాలి. అంటే 10/8 తర్వాత ఇక్కడ ఇంకో పర్సన్కి ఇవ్వాలి. అంటే ఇది FC1 అవుతుంది, ఇది FC అవుతుంది. అంటే ఇతన్ని మోడ్యులేషను కొద్దిగా పక్కన చేస్తాం, ఇంకొక పర్సన్ మాట్లాడినప్పుడు ఇంకొక పక్కన చేస్తాం. సో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఏమంటామంటే మల్టీప్లెక్సింగ్ అంటాం. అంటే ఒకేసారి డిఫరెంట్ పర్సన్స్ మాట్లాడే ఇన్ఫర్మేషన్ని మనము ఒకే ఛానల్లో ట్రాన్స్మిట్ చేయాలి అంటే అవి ఓవర్లాప్ కాకుండా సైడ్ బై సైడ్ పంపడానికి మనం మల్టీప్లెక్సింగ్ వాడతాం. అంటే అప్పుడు ఏం చేయాలి, మల్టిపుల్ క్యారియర్స్ వాడతాం. సో దట్ ఈస్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఆఫ్ మల్టీప్లెక్సింగ్. ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఈ మోడ్యులేషన్తో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే, ఒక ఏరియాలో ఒక ఫ్రీక్వెన్సీ రేంజ్లో నాయిస్ ఎక్కువగా ఉంటుంది. అంటే కొన్నిసార్లు 10/8 దగ్గర నాయిస్ ఎక్కువగా ఉంటుంది, కొద్దిగా 2 × 10/8 దగ్గర కొద్దిగా నాయిస్ లెవెల్ తక్కువగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే మనము క్యారియర్ వేవ్లో 10/8 దగ్గరికి లిఫ్ట్ చేయకుండా నాయిస్ ఎఫెక్ట్ రెడ్యూస్ చేయడానికి 2 × 10/8 దగ్గర లిఫ్ట్ చేస్తాం. అది డిపెండ్స్ ఆన్ కమ్యూనికేషన్ సిస్టమ్. అక్కడ మనకి ఏం రిక్వైర్మెంట్ అవసరం, ఏ క్యారియర్ రేంజ్లో మనం లిఫ్ట్ చేయాలనేది చూసుకొని అకార్డింగ్లీ దే విల్ డిజైన్ ద కమ్యూనికేషన్ సిస్టమ్. ఒకసారి మనము దీనిలో ఎలాంటి టైప్ ఆఫ్ బిట్స్ అడగవచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఒక క్వశ్చన్ ఇలా అడగవచ్చు, యాంటెన్నా జాబ్ ఏంటి? కింద ఆప్షన్స్: కన్వర్షన్ ఆఫ్ వాయిస్ సిగ్నల్ టు ఎలక్ట్రికల్ సిగ్నల్, కన్వర్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిగ్నల్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, కన్వర్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిగ్నల్ టు కన్వర్షన్ ఆఫ్ సౌండ్ సిగ్నల్ టు ఎలక్ట్రికల్ సిగ్నల్. అంటే ఆన్సర్ వుడ్ బి కన్వర్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిగ్నల్ టు ఎలక్ట్రికల్. సింపుల్, చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, బట్ మీరు క్లియర్గా సులభంగా అర్థం చేసుకుంటేనే వీటికి ఆన్సర్ చేయగలం. ఓకే, సో ఇంకో క్వశ్చన్ అడిగాడు. గత ప్రశ్నాపత్రంలో ఒక క్వశ్చన్ కనుక మనం చూస్తే దాంట్లో ఏం క్వశ్చన్ అడిగాడంటే, వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సిగ్నల్ ఏ సైన్ 4πt + π అని అడిగారు. ఈ సిగ్నల్లో ఉన్న ఫ్రీక్వెన్సీ అంతా అని అడిగాడు. మనం ఒకసారి కనుక ఈ మోడ్యులేషన్ టెక్నిక్ కనుక చూస్తే ఇది ఎలా కనిపిస్తుంది, మనకు ఒక క్యారియర్ వేవ్ లాగా కనిపిస్తుంది. క్యారియర్ వేవ్ యొక్క రిప్రజెంటేషన్ ఏంటి, యాంప్లిట్యూడ్ ఏదైనా ఫంక్షన్ సైన్ ఆర్ కొసైన్ 2πfct + π. దీంట్లో దీన్ని యాంప్లిట్యూడ్ అంటాము, ఇక్కడ ఎఫ్ ఉంది కదా దీన్ని ఫ్రీక్వెన్సీ అంటాం మనం. సో ఇప్పుడు మనకి ఏమడిగాడు, దీంట్లో ఫ్రీక్వెన్సీ అని అడిగాడు. ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ ఎక్కడ ఉంది, ఈ బిట్లో ఉంది. అంటే ఈ బిట్లో మనకి ఫ్రీక్వెన్సీ ఉంది, ఎంత 2πtలో ఉంది. దాన్ని దేంతో పోల్చాలి మనం, 2π, ఇది 4πt ఇచ్చాడు, 2πfct. సో π గెట్స్ క్యాన్సల్, tt గెట్స్ క్యాన్సల్, 2 1 జా 2 2 జా. అంటే ఎఫ్సి వాల్యూ ఎంత 2. అంటే ఈ సిగ్నల్ ఉన్న ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత అంటే 2 Hz. కొన్నిసార్లు క్వశ్చన్స్ ఇలా కూడా అడుగుతాడు. మామూలుగా మీరు మీ అకాడమిక్స్ చూసినప్పుడు స్కూల్లో ఫ్రీక్వెన్సీస్ని మనం 2 రకాలుగా రిప్రజెంట్ చేస్తాం. ఒకటి లీనియర్ ఫ్రీక్వెన్సీ, ఇంకోటి యాంగులర్ ఫ్రీక్వెన్సీ. లీనియర్ ఫ్రీక్వెన్సీ అంటే హెడ్జ్లో చెప్తాం, ఎఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెడ్జ్. యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడ్/సెకండ్ చెప్తాం. ఒకవేళ మీకు లీనియర్ ఫ్రీక్వెన్సీ తెలిస్తే డబ్ల్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 2πతో మల్టిప్లై చేస్తే మీకు యాంగులర్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఇదే క్వశ్చన్లో మీకు కనుక వాట్ ఈస్ ద యాంగులర్ ఫ్రీక్వెన్సీ అడిగాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చూద్దాం. అంటే మీరు ఎఫ్ కనుక్కున్న తర్వాత 2 కనుక్కున్నారు, ఇట్ ఈస్ 2πf. అంటే ఏంటి, 2π × 2 దట్ ఈస్ 4π. సో ఒకవేళ కనుక యాంగులర్ ఫ్రీక్వెన్సీలో అడిగి ఉంటే 4π rad/second. కాబట్టి ఇక్కడ రాసేటప్పుడు కూడా మనము దీన్ని ఒకవేళ యాంగులర్ ఫ్రీక్వెన్సీ రిప్రజెంట్ చేయాలనుకున్నారు అనుకోండి, క్యారియర్ వేవ్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు, CT AC cos 2πfcని WC అంటాం. సో 2πfct దీన్ని cos WCT + πగా రిప్రజెంట్ చేయవచ్చు. సో మ్యాక్సిమం బుక్స్లో మన క్వశ్చన్స్ ఏంటంటే జనరల్గా లీనియర్ ఫ్రీక్వెన్సీ అడుగుతారు. ఒకవేళ యాంగులర్ ఫ్రీక్వెన్సీ అడిగినప్పుడు మీరు వాటి మధ్య ఉన్న రిలేషన్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. దట్ ఈజ్ W = 2πf. సో ఈ విధంగా క్వశ్చన్లో అడిగే అవకాశం ఉంటుంది.
సో ఈ కోర్సుకి సంబంధించిన మీకు పూర్తి డీటెయిల్స్ కావాలి అంటే మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి గ్రూప్స్ అడ్డా అని స్పేస్ లేకుండా టైప్ చేసి పూర్తి వివరములు పొందగలరు.